మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది ఒక హౌస్ కి కావాల్సిన క్వాలిటీస్ అమ్మాయిలు అయి ఉన్నాయి. లెక్కలు చదువుకో రావాలి, లేకపోతే ఫిజిక్స్ చదువుకో రావాలి అని చెప్పలేదు బిగ్ బాస్. జిల్లా పరిషత్ ఊపుతున్నాడుగా, మరి జిల్లా పరిషత్ ఊపుతున్నాడు కదా. ఇమ్మాన్ గారు ఊపుతున్నారు, అది ఏం చేస్తాం మనం. ఆయన ఒక్కడే చదువుకొచ్చినట్టున్నాడు. సో అది కూడా ఏంటంటే ఒకటి అవి ఒక్కడే చదువుకొచ్చారు, మీద తెలుసున్న తెలియపడచ్చు. బట్ మన గేమ్ పరంగా నిజంగా ఇమ్మాన్ గారు సూపర్ ఆడారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ టాస్క్ లో మన ఆర్మీ కళ్యాణ్ గెలుస్తారేమో అనుకున్నాను, కానీ ఇమ్మాన్ గారు గెలిచారు. మైండ్ పోయింది నాకు. నిజంగా ఆయనకి నిజంగా ఎంత టాలెంట్ ఉందా అనిపించింది. సో బుద్ధి బలం, కండ బలం అన్ని ఉన్న బలవంతుడు ఎవరు అంటే ఇమ్మాన్ గారు అండి. హౌస్ లో ఆయనకి కండబలం బాగానే ఉందండి, ఆడతారు. బుద్ధి బలం అనేది ఎక్కువ అలా టాస్క్లో చూడలేదు నేను. టాప్ 5 తెలిసిందే కదండి, ఇంకెంత ముగ్గురు వెళ్ళిపోతారు ఇప్పుడు. లైక్ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, సంజన గారు వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నా, లేదా రీతు వెళ్ళిపోతుంది బర్నీ గారి ప్లేస్ లో. అట్లా మిగతా వాళ్ళంతా టాప్ 5. నేను ఒకరే వెళ్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కూడా ఉంది టాస్కులు కాబట్టి, సో ఆ టాస్కులు కూడా ఆడాలి కాబట్టి ఉంచుతారు ఇంకా ఇద్దరిని అని అనుకుంటున్నాను. ఈ వీక్ సింగిలే ఉంటుందని అనుకుంటున్నాను. సంజన గారు బాగా ఆడుతున్నారండి. అసలు ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మొన్న సూపర్ పెట్టిన గేమ్. ఇక్కడ చిన్న ఇదేంటంటే కెమెరామ్యాన్ తప్ప, సంజలకు తప్ప నాకు తెలియదు, కానీ మన ఎమ్మెల్యే గారు కూడా నెత్తి మీద వేసుకున్నారండి. సారీ, నడుము కట్టుకున్నారండి తాడు. దాన్ని ఎవరు గమనించలేదు. మన మాత్రం చేతులు వదిలేస్తుందని చెప్పేసి గేమ్ని తీశారు. మరి ఆయన చేసిన కూడా మిస్టేకే కదా, దాన్ని ఎందుకు మన వాళ్ళు గమనించలేదు నాకు తెలీదు. అది నాగార్జున గారు మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఎస్.